హై వ్యూవర్స్, ఈరోజు ఈనాడు ఎడిటోరియల్ నా తెలిసి మీరు కొంతమంది చదువుకుంటారు. మామిడి ఫలం గురించి ఎంత చక్కగా ఇచ్చారండి. ఆమ్ర ఫలములను అందించే అమృత ఋతువు ఏది? గ్రీష్మ ఋతువు, ఎండాకాలం. మామిడి పండ్లు అండ్ మల్లె పువ్వులు వచ్చేసి ఈ సీజన్లోనే వస్తాయి. సరే, మల్లె పువ్వులు టాపిక్ పక్కన పెడదాం. మామిడి పండ్లకు సంబంధించి ఈవెన్ మన ఆముక్త మాలేద శ్రీకృష్ణదేవరాయలు రచించింది కానీ, శ్రీనాథుడు కానీ, ఇక మరి కొంతమంది కవులు కళాకారులు, ఈవెన్ మన వేమన గారు కూడా. వేమన గారు అయితే ఏకంగా ప్రియురాలి అధర్ముల నుంచి జుర్రుకునే రసం అనేది ఉందే, దానికన్నా ఈ మామిడి పండు రసం చాలా గొప్పగా ఉండేది రా బాబు అని చెప్పేసి రాస్తున్నారు. చూత ఫలము సమేత వర్డ్ యూజ్ చేస్తారు, వర్డ్స్ కరెక్ట్ గుర్తురావట్లా. దీన్ని ఆమ్ర ఫలము అంటూ ఉంటారు. సో ఏం చెప్పినారంటే, ఆ మామిడి పండుని చూసి ఏంటి, కొబ్బరికాయకట గుండెట చెరువైందట, అందుకే దాని లోపల నీళ్ళు వచ్చాయట. మామిడి పండుని చూసట మన నేరేడు పండుగట మొఖం నల్లగా మారిపోయిందట, దాన్ని ఏమంటారు, కుళ్ళుకుందట, అలా నల్లగా మారిపోయిందట నేరేడు పండు నల్లగా పైన. ఇక దానిమ్మకాయ గుండెట బద్దలైపోయిందట, అందుకే లోపల మొత్తం కూడా విత్తనాలు వచ్చేసి ఉంటాయి దానిమ్మకాయలు. అంటే పళ్ళు కూడా ఈ మామిడి పండు చూసి కుళ్ళుకున్నాయి. అంత గొప్పదైనటువంటి పండు ఈ మామిడి పండు. దీనికి సంబంధించి ఇప్పుడు అంత గొప్పదైన రుచి ఉంటుందా అంటే అనకూడదు. కానీ మూర్ఖులు వ్యాపార పిచ్చిలో పడి డబ్బుల కోసం కాయలని ఆర్టిఫిషియల్గా కెమికల్తో మాగేస్తున్నారు. దానివల్ల పైకి నా చూస్తాను బాగా నీట్గా ఉంటుంది, బట్ కోసి తింటుంటే వగరు, చేదు, నానా రకాలు. సో అందుకని నిజమైనటువంటి పండు అన్నది ఏదైతే ఉందో అది జాగ్రత్తగా చూసే తీసుకోండి, తెలిసిన వాళ్ళ దగ్గర తీసుకోండి. మాగేసిన పండు నార్మల్గా ఉన్నప్పుడు మీకు పైన డస్ట్ గిస్టు తెల్లగా ఏమి ఉండదు. అదే కెమికల్ అనుకోండి, మీకు తెలుస్తూ ఉంటుంది అనమాట. పైన నీట్గా ఉంటుంది, బట్ పట్టుకుంటే మెత్తగా ఉండదు. అండ్ పైన వచ్చేసి మీకు ఖచ్చితంగా లైట్గా తెల్లగా కనిపిస్తుంది, అది కెమికల్ వేసి పండించింది. దట్టిపోతే కొనకండి, చాలా ప్రమాదం. అవి క్యాన్సర్ కూడా వచ్చింది. ఇక కొన్ని మామిడి పళ్ళు ఏమైనాయి, ఆల్మోస్ట్ ఇక అంతరించిపోయినాయి. అగైన్ మరలా గ్రాఫ్టింగ్ పద్ధతి సమేత ఒక వర్డ్ చెప్పారండి వ్యవసాయ శాస్త్రవేత్తలు. మన సంగారెడ్డి దగ్గర ఉన్నారు కదా ఇక్రిసాట్ వాళ్ళు కానీ, అండ్ మరికొంతమంది వ్యవసాయ ఉద్యానవన పంటలకు సంబంధించినటువంటి శాస్త్రవేత్తలు అంతా కూడా అంతరించిపోయినటువంటి మామిడి పండ్లకు సంబంధించి మరలా వాటిని పుట్టించే విధంగా అడుగులు కూడా వేస్తున్నారు. సో అంతిమంగా చెప్పొచ్చేది ఏంటయ్యా అంటే, ఈ మామిడి పండుని చూశారు, దీన్ని చూసి మిగతా పండ్లన్నీ కుళ్ళుకుంటాయి. ఈ మామిడి పండుని చూశారు, దీనిని రుచి చూడకపోతే మనం అసలు ఏం కోల్పోతామంటే ఊహకే అందదు. ఈ మామిడి పండుని చూశారు, ఈ పండుగానే కాకుండా మామిడికాయగా ఉన్నప్పుడు కూడా రకరకాల వంటల్లో వినియోగిస్తారు. అసలు చెప్పడానికి వీలు లేనిది అండ్ ఆస్వాదించకపోతే ఈ జన్మ అన్నది వ్యర్థం అన్నట్టుగా ఆ ఈనాడు ఎడిటోరియల్లో చక్కగా రాశారు రచయిత ఎవరా కానీ. సో సంతోషంగా ఈ సమ్మర్లో మామిడి పండ్ల సీజన్ తగ్గట్టుగా మంచిగా పండినటువంటి చక్కగా భుజించండి, ఆరగించండి, ఆనందించండి, ఆరోగ్యంగా ఉండండి.